తేజేశ్వరరావు గారు, రూపా తేజేశ్వరరావు, హైదరాబాద్ మాదాపూర్ నుంచి వచ్చారు. వీరికి పెళ్ళై 3 ఏళ్ళు అయింది. పెళ్ళై 3 ఏళ్ళు అయితే చాలా చోట్ల తిరిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్క్యుయేట్ యుటరస్ ఉంది అన్నారు. ఆర్క్యుయేట్ అంటే గర్భసంచి వంకర తిరిగిపోయింది అని చెప్పారు. తర్వాత ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్పారు. రైట్ ట్యూబ్ ఏమో వాపు ఉంది, హైడ్రోసాల్ఫింగ్స్ ఉంది రైట్ ట్యూబ్ అని చెప్పారు. అని చెప్పి ఒక ఆపరేషన్ చేస్తాము, లాప్రోస్కోపీ చేస్తామని చెప్పి లాప్రోస్కోపీ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి మళ్ళీ అబ్డామినల్గా ట్రై చేసి ఇవన్నీ కోసేసి పొట్ల కోసి సట్ల కోసి అన్నీ కోసి మరి పీకి పందిరేశారు. ఏం ఫలితం రాల. ఈ 3 ఏళ్లలో ఏం ఫలితం రాల. తీరా ఈయన కౌంటు లోగా ఉంది అన్నారు. మరి ఏమిటండి ఏం చేయాలి అంటే ఐవీఎఫ్ అంటున్నారు. ఇక లాభం లేదు, ఇలా కాదులే అని చెప్పేసి మన వీడియోలు చూసి ఎక్కటి అబ్బు యూట్యూబ్లో వీడియోలు చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర ఎన్ని నెలల కోర్సులో వచ్చింది ప్రెగ్నెన్సీ? 3 months 2 months క్రిములకు వాడారు. 3rd month హార్మోన్ కిట్ తెప్పించుకున్నారు. ఇంకా కంప్లీట్ అవ్వలా, ఈ లోపల ప్రెగ్నెంట్. 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. అర్థం చేసి అది మేనరికం అన్నారు. పెళ్ళై 3 ఏళ్ళు అయిపోయింది. ఆర్క్యుయేట్ యుటరస్ ఉందన్నారు, ఫైబ్రాయిడ్స్ అన్నారు, రైట్ హైడ్రోసాల్ఫింగ్స్ అన్నారు, వీటన్నిటికీ ఆపరేషన్లు అన్నారు. ఏమి చేసినా కూడా రాని ప్రెగ్నెన్సీ మన దగ్గర న్యాచురల్గా వచ్చింది మందులతో. ఏమైనా ఆపరేషన్ చేసామా? ఐవీఎఫ్ కూడా చేయలేదు, ఆపరేషన్ చేయలేదు, న్యాచురల్గా వచ్చిందిగా. వచ్చింది నిజమా కాదనేది అపనమ్మకం. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి కూడా 2 ఎర్రగీతలు రాలేదు. మరి ఏమిటి అని చెప్పేసి ప్రయత్నించి అక్కడ చెప్తే మాకు ఫోన్ చేశారు. మాకు టెలికాలర్స్ కాల్ చేస్తే మేము చెప్పాం, అక్కడే స్కానింగ్ తీయించండి, సీరం బీటా హెచ్సిజీ టెస్ట్ చేయించండి అని చెప్పాం. 5 దాటాలన్నాం. సీరం బీటా హెచ్సిజీ 10,000 వచ్చింది. అలాగే స్కానింగ్, బ్లడ్ టెస్ట్తో పాటు స్కానింగ్ కూడా చెప్పాం. స్కానింగ్లోనేమో లోపల గర్భసంచిలో ఉండని రావాలి, ట్యూబుల్లో ఉండకూడదు ప్రెగ్నెన్సీ. అందుకని ఎందుకంటే రైట్ హైడ్రోసాల్ఫింగ్స్ అన్నారు, ట్యూబులు వాప్ అన్నారు, ఇన్ఫెక్షన్ అన్నారు, ఆ ట్యూబులు తీసి పారైతే మంచిదన్నారు, ట్యూబుల్ని క్లాంప్ వేసేయాలన్నారు, మరి ఐవీఎఫ్లు కూడా చేసినా గ్యారంటీ ఉండదన్నారు. మరి ఇలాంటిది ట్యూబుల్లో ఏమన్నా ఇరుక్కుందా చూడాలిగా. చేస్తే ట్యూబుల్లో కాదు గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ అని వచ్చింది. మరి చెప్పండి, మీరే చెప్పండి, ఎందువల్ల న్యాచురల్గా ఎలా తెచ్చుకోగలిగారు? టూ మంత్ క్రిమినల్ కోసం వాడాము, 1 month హార్మోన్స్ కోసం వాడాము. ప్రెగ్నెన్సీ మీరు తెచ్చుకోవడానికి ఇక్కడికి ఎలా రావాలనిపించింది మీకు? ఫస్ట్ యూట్యూబ్లో చూసాం సార్. యూట్యూబ్లో వీడియో చూసారు. వీడియో చూసి నమ్మారా? ఎక్కడో మాదాపూర్ కదా, హైదరాబాద్. మీకు బోల్డ్ మంది డాక్టర్లు ఉంటారు, నాకన్నా మించిన వాళ్ళు, నాకన్నా హైట్ ఉన్న వాళ్ళు, నాకన్నా వెయిట్ ఉన్న వాళ్ళు, నాకన్నా తెల్లగా ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మరి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు? నమ్మాం సార్, 100% నమ్మాము. ఎందుకంటే చాలా మంది వీడియోలు వస్తుంటారు కదా, వాళ్ళందరూ మేనరికం వల్ల ప్రెగ్నెన్సీ రాదు అన్నారు. మనం వస్తుంది అని చెప్తున్నాం. మేనరికం సంబంధమే లేదు. అలాగే క్రిములు హార్మోన్లు అనే కాన్సెప్ట్ మనం వీడియోల ద్వారా చెప్పాం. ఇక్కడ మేనరికం కాదమ్మా మీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి క్రిములు హార్మోన్లు అని చెప్పాం. అలాగే ప్రెగ్నెన్సీ అబార్షన్ అయితే మేనరికం అని చెప్తారు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? అబార్షన్ అవడానికి కారణం క్రిములు హార్మోన్లు. మేనరికం ఉన్న వాళ్ళకే అబార్షన్లు అవుతాయి, మేనరికం లేని వాళ్ళకి కూడా అబార్షన్లు అవుతాయి అని చెప్తున్నాం. అవకరాలు రావడానికి కారణం మేనరికం అంటారు. మేనరికం అయితే అవకరాలు అయితే మేనరికం లేని వాళ్ళకు కూడా అవకరాలు వస్తున్నాయి. మరి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? అవకరాలు రావడానికి కారణం క్రిములు హార్మోన్లు, అంతేగాని మేనరికాలు కాదు అని చెప్పి ఆ రోజు చెప్పాం మనం. అట్లాగే ఆర్క్యుయేట్ యుటరస్ అని చెప్పారు. గర్భసంచి 2గా చీలింది, దానికి ఆపరేషన్ చేసేయాలన్నారు. మరి మనం చేయమన్నామా? చేయమనలేదుగా. అలాగే ఉంది ఆర్క్యుయేట్ యుటరస్గానే ఉంది. కానీ మనం ప్రెగ్నెన్సీ తెప్పించగలిగాం. గర్భసంచి ఏ ఆకారంలో ఉన్నా, ఏ షేపులో ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. భూమి ఏ ఆకారంలో ఉన్నా, ఏ షేపులో ఉన్నా, భూమిలో సారం ఉంటే మొక్క మొలుస్తుంది. దీర్ఘచతురస్రాకారంగా ఉందని మొక్క మొలవదు. చతురస్రాకారంగా ఉంటే మొక్క మొలుస్తుందా? లేకపోతే వృత్తాకారంగా ఉంటే మొక్క మొలుస్తుందా? భూమి ఆకారాన్ని బట్టి కాదు, దాంట్లో ఉన్న సారాన్ని బట్టి మొక్క మొలుస్తుంది. ఇక్కడ కూడా అంతే. గర్భసంచిలో సారం బాగుంటే చక్కగా బిడ్డ వస్తుంది.
అంతే తప్ప గర్భసంచిలో సారం ముఖ్యం. అంటే హార్మోన్లు చూసుకోవాలి అని చెప్పి ఆ రోజు చెప్పాను. అది సరిచేసాం. మరి ప్రెగ్నెన్సీ తెప్పించాం కదా. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆపరేషన్లు చెప్పారు. ఆర్కేట్ డ్రస్కి ఆపరేషన్ చేసి సరి చేయాలన్నారు. అది చేయలేదు, మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం. అలాగే ఫైబ్రాయిడ్లు ఉంటే గడ్డలు ఉంటే దాన్ని తీసే వరకు నిద్ర పోలేదాన్ని, అది తీయాల్సిందే అని చెప్పారు. మరి మనం ఫైబ్రాయిడ్లు ఉన్న ఈ గడ్డలు, గర్భసంచిలో గడ్డలు, బిడ్డ రావడానికి అది అడ్డం కాదు. మన బిడ్డ వస్తే గడ్డలు అణిగిపోతాయి. ఆ ఫైబ్రాయిడ్ను మనం తీసుకోక్కర్లేదు, కోసుకోక్కర్లేదు, వాటిని పీకి పందిరేయాల్సిన అవసరం లేదు. ఆ పీకి పందిరేసి ఆపరేషన్ చేసే టైంలో బ్లీడింగ్ ఆగకపోతే గర్భసంచే పోద్ది, చివరి గర్భసంచినే తీయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే వాటిని కెలుక్కోకండి అని చెప్పాం మనం. దాని ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలు తెప్పించాం మనం ఎంతోమందికి, ఒకరిద్దరు కాదు, కొన్ని వేల మందికి తెప్పించాం. అలాగే ఫైబ్రాయిడ్లు 15 ఉంది ఒక ఆవిడికి, 15 ఫైబ్రాయిడ్. మరి ఆవిడికి కూడా గర్భసంచిలో బిడ్డను తెప్పించాం. 16వ బిడ్డ, 15 గడ్డలు ఒక బిడ్డ. ఏమైంది? మన బిడ్డ వస్తే గడ్డలు అణిగిపోతాయి. ఈ ఫైబ్రాయిడ్లు అంతా గోళీకాయలు అంత ఉంటాయి. ఒక్కసారి బిడ్డ మనది 3 కేజీల బాహుబలి, వీడు కానీ పెరగడం మొదలెట్టాడంటే ఈ గోళీకాయలన్నీ అణిగిపోతాయి. అదే మనం చెప్పాం ఆ రోజు. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి హైడ్రోసాల్పింగ్స్ అన్నారు. ట్యూబ్ని కోసేయాలంటున్నారు, ట్యూబ్నికి క్లాంప్ వేసేయాలంటున్నారు. లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు, ఇన్ఫెక్షన్ వచ్చేసి ఎక్టోపిక్లు వస్తాయి అంటున్నారు. మరి అట్లాగే ఉంచాం మనం, కోసేయలేదు, క్లాంప్ వేయలేదు. ఏం చేసాం మనం? హైడ్రోసాల్పింగ్స్ అంటే దాంట్లో ఇన్ఫెక్షన్ లేకుండా క్రిములకి మందులు పెట్టాం. C10, U10, T5 అనే 5 క్రిములు ఉంటాయి. వీటికి సంబంధించి టెస్ట్ చేసి భర్తకి భార్యకి ఇద్దరికీ మెడిసిన్ పెట్టాం. ఆటోమేటిక్గా క్రిములు పోయినాయి, ట్యూబ్ సరి అయిపోయింది, చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చి గర్భసంచిలోకి స్ట్రైట్గా వచ్చి గర్భసంచిలో కూర్చోండి. చూసారా? ఇలా ఒక్కొక్క స్టెప్ ఆ రోజు నేను చెప్పి ఆయనకి ధైర్యం కలిగించాము. అలాగే మందులు వాడిచ్చి, క్రిములకు మందులు వాడిచ్చి 2 నెలలే మనం వాడింది. ఈ 2 నెలలు కూడా ఏం మందులు వాడాను? 2 months క్రిములకి. మీరు ఏం మెడిసిన్ వాడారో మీ ఆవిడ కూడా అదే మెడిసిన్ వాడింది. మీ ఆవిడకి ఏం మెడిసిన్ ఇచ్చాను, మీకు కూడా అదే మెడిసిన్ ఇచ్చాను. మీకు ఏమన్నా ట్యూబ్ ఉందా? గర్భసంచి ట్యూబ్ లేదు, హైడ్రోసాల్పింగ్స్. మరి మీతో పాటు మీ ఆవిడ కూడా సేమ్ మెడిసిన్ వాడారు. వీడియో ఫస్ట్ గానే చూసుంటే ఫైబ్రాయిడ్స్ కూడా అంతవరకు. అవును, ఫైబ్రాయిడ్ మీ ఆవిడికి ఫైబ్రాయిడ్ ఉంది, మీకేం లేదు, కానీ మీకు మందులు వాడిచ్చాను, సేమ్ మందులు. మరి వాళ్ళ ఆవిడికి గర్భసంచి ఏదో తేడాగా ఉంది, ఆర్క్యుయేట్ డ్రస్ అన్నారు, ఈయన గర్భసంచే లేదు, అయినా అదే మెడిసిన్ వాడిచ్చాను. అంటే ఏం వాడాను నేను? ఆర్క్యుయేట్ డ్రస్కి వాడలేదు, హైడ్రోసాల్పింగ్స్కి వాడలేదు, ఫైబ్రాయిడ్కి వాడలేదు. నేను వాడింది క్రిములకి. ఈ గడ్డలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ హైడ్రోసాల్పింగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? క్రిముల నుంచి వచ్చింది. ఆ క్రిమి వస్తే ట్యూబ్ వాసిపోయింది, గర్భసంచి లోపల గడ్డ వచ్చేసింది. ఇది క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు. అందుకని మనం ఏం చేసాం? ఈ క్రిములు అయితే క్రిములు తొలగిస్తే గడ్డ అణిగిపోద్దని చెప్పాము. అలాగే ట్యాబ్లెట్స్ క్రిములు కాబట్టి భర్తకుంటే భార్య వాడాలి, భార్యకుంటే భర్త వాడాలని ఇద్దరికి వాడిచ్చాం. సేమ్ పిల్లలు ఇద్దరికి వాడి 2 నెలలు సేమ్ కోర్సు వాడినందు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇన్నాళ్ళు వాళ్ళ ఆవిడనే గొంతలక్కడికి అమ్మ అని వాళ్ళ ఆవిడని నరకయాతన పెట్టారు. ఆపరేషన్లు చేసి పొట్టలు కోసి రకరకాలు లాప్రోస్కోపీ అని చెప్పి నానా రకాల హింస పెట్టారు. మనం ఆవిడికి కుట్టు లేదు, కోత కోసింది లేదు, రక్తపు చుక్క వచ్చింది లేదు, మత్తు ఇచ్చింది లేదు, కనీసం స్కాన్లు కూడా చేయలేదు. రోజు స్కాన్లు వచ్చిన రోజు ఏం చేసామో అదే, మళ్ళీ ఇంతవరకు స్కాన్ కూడా చేయలేదు. వచ్చిన రోజు ఒక్క ఇంజెక్షన్ ఇచ్చాం, ఆవిడ ఒళ్ళంతా ఇంజెక్షన్లే, కానీ మనం వచ్చిన రోజు ఒక్క ఇంజెక్షన్ ఇచ్చాం, మళ్ళీ ఇంతవరకు ఇంజెక్షన్ కూడా లేదు. ఒక టీకా ఇస్తాం అంతే, ఒక్కసారి స్కాన్ చేస్తాం అంతే, మళ్ళీ స్కాన్లు లేవు. 4 నెలల కోర్సు, కానీ 2 నెలలకే పని అయిపోయింది. 3వ నెలల కోర్సు తీసుకెళ్లారు కానీ వాడనే లేదు, ఈ లోపల ప్రెగ్నెంట్ అయిపోయారు. చూడండి, సేమ్ మెడిసిన్. భార్యకి ఏమి ఇచ్చాను, భర్తకు కూడా అదే ఇచ్చి వాడిచ్చాను, కానీ భార్య భర్తలు ఇద్దరికీ ప్రెగ్నెన్సీ రప్పించాను. అది కదా ఇన్నాళ్ళు మరి మిస్ అయింది అది. సో రూపా గారు, తేజేశ్వరరావు గారు హైదరాబాద్ మాదాపూర్ నుంచి మనల్ని నమ్మొచ్చి ఈరోజు మేనరికం ఉన్నా కూడా, 3 ఏళ్ళు పెళ్ళైనా కూడా, ఆర్క్యుయేట్ డ్రస్ ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, రైట్ హైడ్రోసాల్పింగ్స్ ఉన్నా, లాప్రోస్కోపీలు ఫెయిల్ అయిపోయినా,
అబ్డామినల్ సర్జరీలు ఫెయిల్ అయిపోయినా చివరికి మన దగ్గర సేమ్ అదే ప్రాబ్లమ్స్తో కేవలం న్యాచురల్గా మందులతో, అది కూడా ఇంగ్లీష్ మందులతో 2 నెలల్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. ఇదిగో ఆయన కౌంట్ కూడా పెరిగింది. ఇది ఆయన కౌంట్, అప్పుడు కౌంట్ కూడా లో అని ఇచ్చారు. మరి ఆయన కౌంట్ కూడా ఇంప్రూవ్ అయింది, న్యాచురల్గా వచ్చింది ఆయన ప్రెగ్నెన్సీ. మరి ఆయన కౌంట్కి విడిగా మనం టాబ్లెట్లు పెట్టాల, అలా ఆవిడకి ఏం పెట్టామో ఈయనకి అయ్యే పెట్టాం. అంటే ఏంటి, వీర్యకణాలను నాశనం చేసింది క్రిములే, అటు ట్యూబుల్ని వాపు వచ్చేటట్టు చేసింది క్రిములే, అటు గెడ్డలు, ఒంట్లో గెడ్డలు వచ్చేటట్టు చేసింది క్రిములే. క్రిముల వల్ల వచ్చిన చీము గెడ్డలు అని చెప్పాను. ఆ వీర్యకణాలని తలలు తింటే తల లేకుండా చేస్తాయి, తోకలు తింటే తోక లేకుండా చేస్తాయి, తల తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు సున్నా చేస్తాయి అని చెప్పాను. ఆ క్రిములు తొలగించుకోండి, సరిపోద్ది, మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుందని చెప్పాను. అదే నడిచారు. భార్యాభర్తలు ఇద్దరు క్రిములకి మందులు వాడారు, ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ పొందారు. అది డాక్టర్ వైఎస్ బాబు కమిట్మెంట్ అంటే ఎలాగుంటుందంటే ఇలా ఉంటుంది. జ్వరం వచ్చినా మనం వైద్యం చేస్తూనే ఉంటాం, ఇక్కడ జబ్బులు వచ్చినా కూడా వైద్యం చేస్తూ ఉంటాం. అర్థమైందా? అది దేవుడు మనకి ఒక పని అప్పగించాడు, ఆ పనిని చేస్తూ పోవడమే. ఇదే దేవుడు మీకు ఒక దారి చూపిస్తాడు ఒక వీడియో రూపంలో, ఆ దారిని చూసి గుర్తించి ఇక్కడ వరకు రాగలిగితే మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది, మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది. ఐవీఎఫ్లు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదు అని చెప్పాం. అది వీళ్ళు కూడా నమ్మారు, ఇక్కడికి వచ్చారు, మన దగ్గర వాడారు, ఫలితం పొందారు. పొందటమే కాకుండా మీకు కూడా లాభం కలగాలి, మీకు కూడా ఉపయోగపడాలని ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి గట్టిగా అభినందనలు తెలియచారు.